ఈ అడవి దాటితే 10 నిమిషాల్లో ఊరు వస్తుంది. కానీ ఈ అడవిలో అడుగుపెట్టిన వాళ్ళు తిరిగి వచ్చారా లేదా ఎవ్వరికీ తెలీదు. ఎవరు బాబు మీరు? నా పేరు కిరణ్. ఈమె నా చెల్లెలు మౌనిక. ఇతను రవి. మేము వచ్చే దారిలో పరిచయం అయ్యాడు. అడవిలోకి వెళ్తున్నారా బాబు? అవును పెద్దమ్మా. అడవి అవతల ఊరికి వెళ్ళాలి. రాత్రి ఆ అడవిలో ప్రయాణం వద్దు. మేము ముగ్గురు ఉన్నాం కదా, ఏమవుతుంది? ఆ అడవి ఆకలితో ఉంది. ఆకలేంటి? ఆ అడవి అలా మారటానికి కారణం మనుషుల పాపాలు వాళ్ళ భయాలు. మేము జాగ్రత్తగా వెళ్తాంలే పెద్దమ్మా, పదండి. నాకు ఏదో ఇక్కడ టైం స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తోంది. నీ ఇమాజినేషన్. అడవుల్లో అలానే అనిపిస్తుంది. మీరు విన్నారా? ఏంటి? ఎవరో నవ్వుతున్న శబ్దం. ఏమైంది? సిగ్నల్ లేదు. బాగా అలసిపోయాం, ఇంక ప్రయాణం చేయలేం. ఇక్కడే పడుకుని రేపు ఉదయాన్నే బయలుదేరుదాం. అక్కడ ఎవరో ఉన్నారు. హలో, ఎవరిది? ఏం లేదు, అంతా నీ భ్రమ. నన్ను వదిలేయండి, నేను తప్పు చేయలేదు. మౌనిక, మౌనిక, లే మౌనిక, మౌనిక. మౌనిక, ఏమైంది? ఈ అడవి నా కలలోకి వచ్చింది. ఈ చెట్లన్నీ నన్ను పట్టుకోవడానికి వచ్చాయి. అడవి నీకు కొత్త కదా, అందుకే ఏదో పీడకల వచ్చింది. నేనున్నాను కదా, పడుకో, ఏం భయపడకు. కిరణ్, కిరణ్, కిరణ్. అడవి కిరణ్ని తీసుకెళ్లిపోయింది. పదేళ్ల క్రితం ఈ అడవిని ఆక్రమించడానికి కొంతమంది వచ్చారు. ఏం జరిగింది? అడవిలో ఉన్న గ్రామస్తుల్ని చంపేశారు. కొన్ని చెట్లు కూడా నరికేశారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలీదు. వాళ్ళందరూ పారిపోయారు. వచ్చిన వాళ్ళలో కొంతమంది కనపడకుండా పోయారంట. ఇది మా భూమి, ఈ అడవి మా శ్వాస. మేము ఏ తప్పు చెయ్యలేదు. తెలియకుండా చేసిన పాపం పాపమే.
అబద్ధం చెప్తున్నావు రవి. ఏమంటున్నావు? నువ్వు కూడా వాళ్ళలో ఉన్నావు. లేదు, అది నేను కాదు. నేను మౌనిక కాదు. నేనే ఈ అడవి. బతికావా? అవును. ఆ అడవి వాటిని వదలదు. తనకి హాని చేసిన వాటిని తనలో కలిపేసుకుంటుంది. మనుషులు అడవిని నరికారు, ఇప్పుడు అడవి మనుషులను నాటుతుంది.